ఫ్రెండ్స్, మనం ఎల్ఐసిలో ఇప్పుడు మామూలుగా ప్రతి ఒక్కరూ ఏజెంట్ కాడ పాలసీ తీసుకుంటుంటారనమాట. తీసుకున్న తర్వాత వాళ్ళకి డబ్బులు ఎలా కట్టాలో చాలామందికి తెలియదు. ఇప్పుడు యాక్చువల్‌గా ఏందంటే మన ఫోన్‌పేలోనే మనకు డబ్బులు కట్టుకునే విధంగా ఉంటదనమాట. ఇప్పుడు ఫోన్‌పే ఓపెన్ చేయంగానే ఈ విధంగా చూపిస్తుంది. ఈ విధంగా చూపించిన తర్వాత వ్యూ ఆల్ గనుక కొట్టామనుకోండి, ఇక్కడ లాస్ట్‌లో మనకు ఎల్ఐసి ఇన్సూరెన్స్, ఫైనాన్షియల్ సర్వీస్ అండ్ ట్యాక్స్‌లో ఎల్ఐసి ఇన్సూరెన్స్ అని వస్తది. ఇక్కడ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఉంటాయన్నమాట. దాంట్లో మన యొక్క పాలసీ నెంబర్ గాని ఎంటర్ చేసుకొని, అప్పుడు మన పాలసీ డీటెయిల్స్ మొత్తం ఈడ ఇవ్వాలి. మెయిల్ అడ్రెస్ ఇస్తాము. తర్వాత మన డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చుకుంటాం. ఎందుకంటే ఏ రోజు మనకు ఉంది, మామూలుగా మన పుట్టినరోజు, దాన్ని బట్టి మనకు మన కన్ఫర్మ్ అనుకుని కొడితే మన అమౌంట్ చూపిస్తుంది. ఇప్పుడు నా అమౌంట్ రూ. 5,618. ఇప్పుడు మనం దీన్ని పే చేసేసామనుకోండి, మనకు అమౌంట్ మన అకౌంట్లో గాని ఉంటే మనకు కట్ అయిపోతుంది. కాబట్టి అమౌంట్‌కు మనము ఎల్ఐసి ఆఫీస్ ఎవరిని అడగకుండానే డైరెక్ట్‌గా మనకు అమౌంట్ అయిపోతుంది. ఇక్కడ మనకి ఇదిగోండి మన రిసిప్ట్ వస్తుంది, వ్యూ డీటెయిల్స్ వస్తుంది. దీన్ని బట్టి మనం డైరెక్ట్‌గా మన రిసిప్ట్‌ని సేకరించుకొని మనకు నచ్చిన వాళ్ళ దాంట్లో పెట్టేసుకొని అంటే వాట్సాప్ సేవ్ చేసేసుకుంటే మనకు ఇబ్బంది లేకుండా అయిపోతుంది. అర్థమైందనుకుంటా నాకు తెలిసి అందరికీ. ఫ్రెండ్స్, మనం ఎల్ఐసిలో ఇప్పుడు మామూలుగా ప్రతి ఒక్కరూ ఏజెంట్ కాడ పాలసీ తీసుకుంటుంటారనమాట. తీసుకున్న తర్వాత వాళ్ళకి డబ్బులు ఎలా కట్టాలో చాలామందికి తెలియదు. ఇప్పుడు యాక్చువల్‌గా ఏందంటే మన ఫోన్‌పేలోనే మనకు డబ్బులు కట్టుకునే విధంగా ఉంటదనమాట. ఇప్పుడు ఫోన్‌పే ఓపెన్ చేయంగానే ఈ విధంగా చూపిస్తుంది. ఈ విధంగా చూపించిన తర్వాత వ్యూ ఆల్ గనుక కొట్టామనుకోండి, ఇక్కడ లాస్ట్‌లో మనకు ఎల్ఐసి ఇన్సూరెన్స్, ఫైనాన్షియల్ సర్వీస్ అండ్ ట్యాక్స్‌లో ఎల్ఐసి ఇన్సూరెన్స్ అని వస్తది. ఇక్కడ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఉంటాయన్నమాట. దాంట్లో మన యొక్క పాలసీ నెంబర్ గాని ఎంటర్ చేసుకొని, అప్పుడు మన పాలసీ డీటెయిల్స్ మొత్తం ఈడ ఇవ్వాలి. మెయిల్ అడ్రెస్ ఇస్తాము. తర్వాత మన డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చుకుంటాం. ఎందుకంటే ఏ రోజు మనకు ఉంది, మామూలుగా మన పుట్టినరోజు, దాన్ని బట్టి మనకు మన కన్ఫర్మ్ అనుకుని కొడితే మన అమౌంట్ చూపిస్తుంది. ఇప్పుడు నా అమౌంట్ రూ. 5,618. ఇప్పుడు మనం దీన్ని పే చేసేసామనుకోండి, మనకు అమౌంట్ మన అకౌంట్లో గాని ఉంటే మనకు కట్ అయిపోతుంది. కాబట్టి అమౌంట్‌కు మనము ఎల్ఐసి ఆఫీస్ ఎవరిని అడగకుండానే డైరెక్ట్‌గా మనకు అమౌంట్ అయిపోతుంది. ఇక్కడ మనకి ఇదిగోండి